ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. గోల్ అంటే గీ గోల కాదు, ఇట్లా గోల చేస్తే ఎరగొడతా. గోల్ అంటే బాలుబు బాలుబు. పొద్దునకి 6 గంటలకు షురు చేస్తా, పొద్దుగాల 6 గంటలకు బంద్ చేస్తా. ఒకటే గోల, ఒకటే పంగ పెట్టాలి. అది ఒకట్లనే తిరగాలి. ఈ స్పీడ్ తిరిగింది అనుకో ఎరగొడతా. గోడకు మూలలు కొట్టొద్దు. బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే బరీ బట్టలు ఉండొద్దు. బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు చినుగుతాయి. ఎందుకంటే ఇంట్లో సన్నపోరుడున్నాడు, చెడిపోతాడు. ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి. మళ్ళా గిట్ల వచ్చిందనుకో 2 రూపాయలు ఇవ్వాలి, టోకన్ తీసుకోవాలి, పైకానకు పోవాలి. దానికి నీళ్ళు అవుతాయి కదా, ఎక్స్ట్రా 2 రూపాయలు ఇవ్వాలి, బకెట్ తీసుకోవాలి, పోవాలి. మళ్ళా వస్తే ఏం చేయాలి? చెంబట్టుకొని బయటికి పోవాలి. దవాఖానకు పోయి పిర్ర చూపెట్టాలి. సూదేస్తే బంద్ అయిపోతది. మళ్ళా దీనికి అంతా మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటే మన 2 నెలలు అడ్వాన్స్ ఇయ్యాలి. అరే 6 ఎంతరా? 66 ఏంద్రని? అయ్యో నేను చెప్పింది 600 1200. 1200 తీయండి. తీసుకోరా, లెక్క పెట్టుకో. మళ్ళా 4 ఉండాలి. ఓలో చేతులు ఎత్తుండా 4. మీరేనా? 1 2 3 4 గీలని ఒక్క తీన కొడుతున్నాయి ఏంటిరా? అవునమ్మా, చమకాయిస్తున్నాయి. ఒక్కూరోళం కదమ్మా. గట్లనా? అగో గా శివరాకనున్న చూడు కమరా, గదే మీది. గట్ల పైకారు పక్కనే ఉంటది ఈ గది. రండి రండి. ఇగో ఇది నాది, మా బలరాముది. చొక్కలు తీయండి తొందరగా. నువ్వు కదరా బాబు, చూడలేం. ఏం రావాలి? ఒక్క నీ పోయినా 3 వచ్చిండ్రు. మేము 3 బయటికి వెళ్ళాం, మీరు చూసారు. మేము వంగి వంగి దండలు కూడా పెట్టాం. దండం అయితే పెట్టామనుకో మిమ్మల్ని ఇదిగోండి ఒకే చమకాయిస్తున్నాయి. చమకాయిస్తున్నాయా? మళ్ళీ కూర్చున్నారేంది? ఓన్రే ఏంద్ర దుర్గా, నువ్వేం చూసుకుంటలేవు? గాల్లే నేను పరేషాన్ కాకు. ఫ్యాన్ కిందనే పెట్టిన వాళ్ళు కమ్మురండి, నేను చూస్తాను. చెప్పండి. కొత్తగా వచ్చారా? యా. ఎంతమంది? 4. 4 6? ఏంట్రా అక్కేంట్రా తొక్క? అక్క, సిస్టర్, చెల్లి, ఒక్కసారి లోపలికి రామ్మా. రాక్క రా రా. రే తిరగండి, ఎవరొచ్చారు చూడండి. 1 2 3 4 5 6. ఏంట్రా 4 ఏం చెప్పావుగా? అయ్యో, యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ 4 people allowing 6 people not allowing. We come to understand. Yeah. ఏంట్రా కూసాడు? ఓనరా 4 కంటే ఎక్కువ ఉండేవద్దు, మేమేమో 6 కంటే తక్కువ ఉండలేము. అందుకే అండర్స్టాండింగ్. బాగా గుర్తు చేసావు. అలాగే మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే. ఏంట్రా వచ్చేది? అక్క, నేను అన్న అండర్స్టాండింగ్ అది కాదక్క. ఇప్పుడు మన ఓనర్ కి మీ 6 ఉన్న విషయం నువ్వు చెప్పొద్దు, అప్పుడు నీకు ప్రాబ్లం. మేము ఓనర్ తో మీ 6 అన్న విషయం మేము కూడా చెప్పాం. ఏంటి లక్ష్మమ్మ? ఎంతసేపు నుంచి వాళ్ళరా? సరేరా, ఒక అండర్స్టాండింగ్ వద్దాం. తేడా వచ్చిందో తొక్క తీస్తా. వినండి, నా హోటల్లోనే రోజు టీ తాగాలి, నా హోటల్లోనే రోజు దోశలు తినాలి. లక్ష్మమ్మ ఎక్స్ట్రాలా వినండి, మీలో ఒక రోజు నా హోటల్ కి పిండి రుబ్బాలి. ఏంటి అడుగుసాడు? అంటే అక్క, అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడంట. అందుకే నోరు మూసుకొని సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రుబ్బుతో, లేదా నువ్వు ఊరుకోగా అన్నారు. తేడా వచ్చిందో తెలుసుగా? అబ్బా, ఎందుకు తెలియదు. మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. మీరంతా కొంచెం నా మాట వినాలి. హలో హలో హలో. మీ అబ్బా నా మాట వినరా? ఇలా చెప్పి చావచ్చుగా. మనది ఒక బతికే, నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ. మీది ఒక రంగేనా, ఒకడు ఎర్రగా, ఇంకొకడు తెల్లగా, మరొకడు చామంచాయగా, ఉండాలి నాలా నల్లగా
అన్నాడు ఫ్రీ 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 ఫ్రీయా ఏయ్, మహాకవి శ్రీశ్రీకి అన్డిక్లేర్ వారసుడు వర్ధమాన సినీ గేయ రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే ఆ, ఏంటో చెప్పు. ఇప్పుడు కొన్ని కవితలు చెప్తాను అమ్మో రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి. అది. రా. రాత్రి పగలు కష్టపడి మీకోసం రూమ్ ఎత్తుకుని ఎందుకురా కూర్చోండి ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఆ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఏంట్రా వా 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 అనుకుంటూ రెండో లైన్కి వెళ్ళవరా మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు ఏ? ఓకే. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి చూసినాను ఒక్కసారి గిల్లి వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు ఏయ్, ఏంటి వెళ్తున్నావా అవును. నువ్వు ఒట్టి ఎందుకు? ముందు ఒట్టి ఇదిగో ఈ కవితలు ఎవరిదారు అనొద్దే దేనికో ఇండస్ట్రీ కదరా వాడేసుకుంటారు రేయ్, ఆరయింది లేవుండ్రే. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ రారా బాబు లోపల ఏం చేస్తున్నావు ఎక్కడికి అర్జెంట్ అయ్యా అందుకే ఎక్స్ప్రెస్ టికెట్. హాఫ్ అవర్ నుంచి ఇక్కడ వెయిటింగ్ ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతావు నువ్వు అది కాదు ఎక్స్ప్రెస్ అని చెప్పి. ఎక్స్ప్రెస్ ఏం లేదు పొద్దున ఇక్కడ వీళ్ళు పట్టుకోండి ఓయమ్మనే, వీళ్ళు కొట్టుకొని వస్తున్నారా ఏందియా? ఏయ్, ఆగండి, ఆగండి. ఏయ్, పైకి వెళ్ళగానే ఏందిరా లొల్లి? ఏందిరా వారి? పొద్దున నుంచి ఇక్కడ వెయిటింగ్ అమ్మా నీ టోకెన్ నంబర్ ఎంతరా? 27 నీదెంతరా? ఎక్స్ప్రెస్ అమ్మా కడుపులో గేట్లు తెచ్చుకుని నీ పోవాలంటే వాళ్ళని బోని ఇక్కడ ఎక్స్ప్రెస్ అంటున్నారు కానీ ఓని రాదా? పొద్దున నుంచి ఇక్కడే ఉన్నానమ్మా అరే నీది ఆర్డర్ కదా, నువ్వు పోవాలంటే పైసలు కట్టాలి. ఏ పైసలు ఎందుకు కట్టాలి పొద్దున నుంచి ఇక్కడ నుండి మళ్ళీ పైసలు కట్టాలా అవు ఇది నా ఇలాకా, నా ఇల్లు, నేను చెప్పినట్టు జరగాలి. పైసలు కట్టాలి. అమ్మతో ఆర్గు చేస్తావా అమ్మకు కాపమస్ గది ఖాళీ చేయించే అవును, కమర కాలు చేయాలి. చల్లడు కమర కాలు చేయాలి. కమర కాలు చేసుకోవద్దు, ఇంకా పోవడేది రాడు. కమర కాలు చేయాలి. కమరా పాడు గాను కమర పాడుగాను. ఓ అమ్మ, వీడు గది చేస్తాడు. పట్టుకోని పట్టుకోని అది పట్టుకోని పట్టుకోని. నువ్వు పోవేంద్రా? అవసరం లేదమ్మా, ఎక్స్ప్రెస్ అన్నావు, ఎప్పుడో పట్టాలు తప్పింది. పట్టాలు తక్కుని అవ్వా గది చూడు. షవ్వా ఇదంతా గలి చేసి పెట్టి నమస్తే మేడం. నమస్తే సార్. రండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి మేడం. యా, ప్లీజ్ చెప్పండి మేడం. ఏంట్రా? సిట్ డౌన్ మేడం. యా, తెలుగులో మాట్లాడుతున్నారా సార్, ఏం కావాలి సార్? ఏం కావాలి? ఏం కావాలి మేడం? ఏం కావాలి మేడం? ఏమేమి ఉన్నాయి? నమస్తే మేడం. దోశ, మసాలా దోశ, రవ్వ ఉప్మా, రవ్వ దోశ. సాల్ దోశ అంటాడేంట్రా? ఒక దోశ అరే 7 నంబర్ టేబుల్ మీద ఒక దోశ రా స్పెషల్. చెప్తాను చూడు. ఒక ఆరెంజ్ జ్యూస్ 2 నెంబర్ టేబుల్ క్యారేజ్ చేస్తే వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు కాదురా, తెలుగు వచ్చేళ్ళకి హోటల్లో సర్వర్లు అనుకుంటా. ఏంట్రా ఏం చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్ రా. ఏంట్రా నువ్వు చేసేది? సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ వేసుకుంటారు, అండర్వేర్ లేదు. నీ ఎవరారా రే? సరేరా మిమ్మల్ని కొట్టం, కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీకు. అబ్బా రే, నువ్వు 9వ తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్న చూసావు, అయ్యా నీ 8 వదులు. అరే మీరు రిలాక్స్ రా అమ్మయ్యా మనం బతికాం. పడుకోండి రా. జీవితంలో నేను రాసిన మొట్టమొదటి కవిత ఆ? గేదె వేసింది పేడ. ఏమిటి ఇటు గేదె వేసింది పేడ, అది ఇప్పుడు యాడా 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 తూని అమ్మగొడు మాడ, అది ఎక్కింది మా ఇంటి గోడ. హ, ఇప్పుడు రెండో కవిత సరేరా మీకు ఇంకో చెప్ మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు. నువ్వు వింటావా చెప్పు. అమ్మా మరే 1 టోకెన్ ప్లీజ్. ఆ, థ్యాంక్ యూ. మళ్ళీ నీళ్ళ టోకెన్ వద్దా? నేను కవిని, నా దగ్గర బోల్డు కాగితాలుంటాయి. స్వర్గమే ఏ ఫు, ఈయన గలీజ్ ముఖంలో నా చెప్పు గీనికిచ్చి సత్యనేది కమర నేను. ఓ దేవం, గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు. నువ్వు జైలుకు పోతున్నావు కదా, గీని లోపడేపి. అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి? బాలేదనివే. అయ్యా, జైలు అంటున్నాడేంటి? మా బావ జైల్లో ఉన్నాడు కదా, చూడ్డానికి వెళ్తున్నారు. మరి నువ్వు వెళ్ళలేదే? నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి. మరి మీ చెల్లెళ్ళింది? చాలా ఇష్టం. ఓహో, మీ చెల్లికి మీ బావకి టింగ్ టింగ్. ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు. అసలు మీ బావ జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? 2 మర్డర్లు చేశాడు. రేయ్ సొట్ట బొక్కలుంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టంరా. ఏమైంది? ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది. అవునా? స్మూత్ గా రాదు అసలు. ఇప్పుడు మళ్ళీ సొట్టపొక్కల కోసం వచ్చింది ఒక కొత్త పద్ధతి. ఆడవాడు సేవింగ్ చేస్తాడరా, చాలా సమ్మగా చేస్తాడరా. ఆడదో టెక్లు కొందరు దీంతో చేస్తాడరా. దీంతోనా యా. ఊరక
నిజంరా బాబా నేను తీసుకెళ్ళరా ఐఎమ్ సెలూన్ సాంబా మీకు నున్నగా ఉండాలి అంతే కదా ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి ఒకసారి నోరు తెరని చెప్తాను ఇయ్యపోతాయండి ఏం తోసారండి బాబు ఇయ్యపోతాయండి అబ్బో బ్రహ్మాండంగా తోసేస్తున్నారు చేస్తండు మింగగలరు బేమత్సం అయిపోద్ది ఏండి మీకు సొట్ట పొక్కులు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా బాగాలేదండి అబ్బా భలే ప్రాక్టీస్ గా తోస్తున్నారండి మీరు బాలు చిన్నప్పటి చింతేనా మీరు చూసేసుకోండి అయిపోయింది ఏది చూసుకోండి భలే చేసావయ్యా మీరు కూడా భలే చేయించుకున్నారండి బాబు ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తానని కంగారు పడ్డాను నేను మింగేస్తుంటారా అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారండి ఏమవుదా ఏమవుతుందండి పొద్దున్న దీనికి వెళ్తారు కదా అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి ఇప్పుడు మీ నోట్లు పెట్టుకుని బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే అరే, 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 అరే. ఏంటి అంత చేసిన ఎందుకండి బాబు తెచ్చిందేమన్నా పర్వాలేదేంటి మనోడే కదా ఏమా ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా సారీ సార్. రే సింగరేణి కొంచెం ముందు తీసుకురారా రే అమ్మాయిని కదరా లైట్ సారీ సార్ నెక్స్ట్ ఏంటి సార్? నేను వచ్చి చెప్తానమ్మా రే సింగరేణి సార్. కెమెరా తీసురా అలాగే సార్ ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయొద్దు పట్టారా ఎక్కడ పెట్టా పట్టుకో బాస్ నైస్ కవర్ చేస్తేనే బాగుండేదేమో వీళ్ళంతా మన కుర్రాలరా నమస్కారం సార్ పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉంది అక్కడికి వెళ్ళి తీయించుకోండి ఎప్పుడు టిక్కు టిక్కుమంటూ నొక్కుంటూ కూర్చుంటావా జీవితాంతం చీకట్లోనే ఉంటావా ఇంకా వెలుగులోకి రావా బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను నువ్వే కెమెరామెన్వి వాడి డైరెక్టర్ నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా తొగడగడా ఆ. వాళ్ళ హీరో ఎవరో తెలుసా ఎవడో బొగడాగడ అయి ఉంటాడు మీరు మొక్కలు చెప్పండి అమ్మా. ఏయ్, సంతోష్ బాబు వాళ్ళ హీరో సంతోష్ బాబా ఆ. అంటే ఆంధ్ర అమితాబ్ అవునండి రికార్డులు రారాజు ఆయనే సార్ ఆ? ఆయన డేట్లు ఇవ్వటం ఈ సినిమా తీయటం నేనేమో వెర్రి నేను నమ్మను కొంచెం వెనక్కి తిరగడమ్మా సరే నీ కర్మ రే పదండ్రా చేద్దాం. నంబర్ 1 కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం మావయ్య మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను చెప్పేనా ఒప్పుకుంటాడని కాకపోతే నాకు ₹1,00,000 ఇవ్వాలి ఓకే సార్ వీడోడు మధ్యలో ఓకే అన్నగా అబ్బా ఓ బలరాం సార్. నైస్ టు మీట్ యు అతడు వాడిన గండం ఇతడి దగ్గరికి ఎలా వచ్చిందబ్బా అతడెవడు ఇతడెవడరా అతడు అంటే మహేష్ బాబు ఇతడంటే ఇడే వేస్ట్ ఫెలో అతను మహేష్ బాబు వాడిన గన్నా అసలు నాగార్జున కూడా వాడాడు ఛే. శంకర్రాజులో చిరంజీవి కూడా వాడాడు అవునా అంకుల్ అంకుల్ నాకు ఈ కన్నివరా నీకేమైనా పిచ్చా అది గన్ అనుకున్నావా తినేది అనుకున్నావా ఏంది ఈడ కన్ని అట్లే డేయ్ ఒక పాలానికి ఆడుకొనిస్తాడు అదేమన్నా బాకీ తోటి టోకెన్ అనుకున్నావు తుపాకీ ప్రాణం పోతుంది అయ్యా బొమ్మ తుపాకీకే పానం పోతుందా ఇసోంటి మేము మస్తు చూస్తున్నాం అట్లెట్లా పోతుంది నేను బి చూస్తా రేయ్ ఆడికి రా ఇస్తే ప్రాణం పోద్దమ్మా ఇవ్వకపోతే నీ కమల ఖాళీ చేపించేస్తా రేయ్ నువ్వు ఇవే ఆడికి నువ్వు తీసుకో. తీసుకుంటే తీసుకున్నావు కానీ ఇది మాత్రం నొక్కొద్దు నేను నొక్కుతా అది కాదు ఇప్పుడు ఏమైతది నొక్కద్దన్నాడు కదా రాదు తప్పుడుగా అంకా నువ్వు వత్తు బిడ్డ ఇది నొక్కొద్దురా ఏమైంది ఇది. అందరు పక్క జరగండి 1 2 వద్దురా 3 అబ్బో చంపేశాడు నాయనో చచ్చాడు కాదు చంపాడు కాదు చంపించింది నిన్ను నొక్కొద్దన్నాడండి ఇంట్లో మనవాణి ఇంట్లో పిండిలేదని ఇంట్లో పోగలేలా రేయ్, ఆ తుపాకీ తువ్వాలి తప్పరా ఏమిటికి రేపు పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా ఏలు ముద్దర్లు సన్న పిల్లగాడు దీన్ని కూడా పట్టుకోపోతారా వాడిని ఏం చేయరు వస్తద్ది అంటే నాకు తెలవదా అన్నావు కదా నీకు ఊరే చిన్న పిల్లాడి చేత కల్పించావు నువ్వు అసలు తల్లివా ఓమనే, నాకు నాకు ఊరేస్తారా మీరు తల్లిలాంటి పిల్లడు అవుతాడు రేయ్, గట్టిగా ఏడవకండి రా వింటే పోలీసులు వస్తారు ఏ ఊరుకోండి, ఏడవకండి. ఓయమ్మనే, నాకు కాలు చేతులు ఆడతలేవు ఇప్పుడు నేనేం చేయాలి ఈ శవాన్ని మాయం చేయాలి మాయం చేయాలా ఎట్లా తీసుకెళ్లి కడపలో పడేయాలి కడపనా ఆ. గంత దూరం ఏమిటికి గీనే ఉన్నది బొద్దలగడ్డ అబ్బా అక్కడ బాంబులు శవాలు కామన్ కడపలో ఆదికేశ్వరరెడ్డి ఇంద్రసేనారెడ్డి అని ఇద్దరు ఉన్నారు వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసామనుకో ఆ శవాలతో కొట్టకపోద్ది టాక్సీకి డబ్బులు ఇస్తే శవాన్ని తీసిపోతాం అమ్మా ఎంత ఖర్చు వస్తుంది 50,000 అంతే 50,000 రేయ్, దేనికైనా ధర్మం ఉండాలి అంతెందుకురా 49,500 చాలు గదేమి సాబు 40,000 ట్యాక్సీకి
9,000 బాంబులు వాళ్ళకి, 500 పాపం శవాలు మోసే వాళ్ళకి. ఈ పీన్ గారు బస్సులో తీసుకుపోవచ్చు కదా. బస్ ఎందుకు, పోలీసులు చెప్పి శవాన్ని ఫ్రీగా తీసుకెళ్తారు జీప్ లో, దోలు తీరిపోద్దు. అమ్మా దోలు తీరిపోతుండే పైసలు ఇచ్చేవే. నువ్వు పోయి ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. గాడికి ఆ పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు వస్తుందిరా అని. నేనొత్తుతా అని ఒత్తి తెచ్చినావు. మీకెళ్ళి దుమ్మంటావు దూరంటావు. నీ నోట్ల మన్ను కూడా నీ ఇంట్లో పీరిగేలా ఇదంతా నీకెళ్ళే వచ్చింది. నా కడుపులో నడువు లోపలికి నడువు. లచ్చం ఆడుకుందిరా, నువ్వు వచ్చేస్తుంది. ఇగో 50,000. 50,000 నాకెందుకు? ఇదిగో 500. నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. చల్లగా బతుకు నూరేళ్ళు. సింగరేణి సార్ కెమెరాలో చాలా బాగుంది కదా. ఈ యాంగిల్ లో షాట్ బాబు సార్, బయట తీసింది బాగా రాలేదా సార్? బాగా వచ్చింది, వ్యూ బాగుంది కదా, అందుకని పిలవండి హీరోని. సార్ అంటే అది ఇప్పుడు రాడా? ఎందుకు రాడు? అంటే 1 మోర్ చేయడా? డబ్బులు తీసుకోవట్లేదా? పిలవ, ఫోన్ చేయి. అంటే ఫోన్ చేయొచ్చు కానండి, ఇప్పుడు ఇది ఏంటే సండుగుతా? డొక్కు సెల్ ఫోనా? ఇందాక నా ముందు మాట్లాడిందంత బిల్డప్ అంటే అంటే సంతోష్ బాబు గానీ ఎవడు లేడు. అసలు ఆయన వెట్టి సినిమా తీస్తున్నట్టు ఆడికి తెలుసా? అంటే తెలుసా? అంటే ఆడిని హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇటు చేసేద్దామనే. అమ్మ బాబోయ్, మీరు దేవాంతకులరా. ఒరే, ఇండస్ట్రీలో చాలా మంది ముదురుని చూసాం గానీ ఇంత ముదురుని చూడలేదురా. ఏం కాన్సెప్ట్ రా సార్? అసలు ఏం జరిగిందంటే ఇది గొడ్లుతుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను. అంత ఫ్రాడ్, చీటింగ్. ఈ 420 సినిమాకి నేను కెమెరామెన్. ఇంకా చూస్తావరా సిగరెట్ కెమెరా అడ్డుకు పదా. ఇది సరేనయ్యా, మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా. కానీ సినిమా తీసే పద్ధతి ఇది కాదు. ఇలాగ కానీ సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కి చూస్తున్నట్టు ఉంటది. సినిమా బాగా రావాలంటే 4 కెమెరాలు పెట్టి 4 వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది. 4 కెమెరాల అయితే సంతోష్ బాబు ఒకసారి ఎలా పిలువు, ఈ యాంగిల్ లో ఏంటి? వాడిని పిలవలేవు, డేట్లు లేవు, తీస్తున్నట్టు అడిగి తెలియకూడదు. సినిమా మాత్రం బ్రహ్మాండంగా వచ్చేది. ఒక కెమెరాకే డబ్బులు లేవు, 4 కెమెరాలు ఎక్కడి నుంచి తెస్తాను సార్? ఇదేంట్రా? చూసి డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారు, దీంట్లో గుడ్డలు తప్పితే గొడ్లెందుకు ఊపుకోవడానిక? సరే, ఫిలిం మీరు చూసుకోండి. అప్పుకు నేను 4 కెమెరాలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. డబ్బులు మట్టుకు రిలీజ్ ముందు. కనిపించే 4వ సింహరా ఈ పోలీస్. కనిపిస్తలేరా ఓలు? అబ్దుల్లా గారు. అబ్దుల్లా ఎక్కడ? ఇంకెక్కడ అబ్దుల్లా? ఎప్పుడో పోయాడు కదా. పోయిండంటే షూటింగ్ పోయిండు. షూటింగ్ ఎక్కడికి? అవుట్ డోర్ పోయిండు. కడప. కడప కాదు దాని గుట్ట మీద స్టూడియో లేదు. గది ఓల్ది గది రామానాయుడు భీమానాయుడు అని చెప్తున్నాను నేను. ఎలుముద్రలో కనబడుతున్నా అంటే వేలి ముద్దలు ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తారా మీరు? ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారా? నువ్వు సైస రాదు, నువ్వు బజాయించుకో. నేనేమన్నా చిన్న పొరంలో కనబడుతున్నా? నిన్ను చిన్న పోరాడు ఎందుకు అనుకుంటాయా? ఆవిడకి చిన్న పోరాడు లేడా? వాడు ఒక్కసారి నువ్వు నడు రాయుడికి. ఇప్పుడు గిడు ఏమిటికొచ్చిండు? నిన్ను నీ పిల్లాన్ని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఇన్వెస్టిగేషన్. అంటే మేము సంపింది దానికి ఎరకైపోయిందా? వాసన పట్టేస్తారు. గట్లనా? ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు? 49,500. లక్ష్మమ్మ ఒక ఎక్స్ప్రెస్ టికెట్ ఇయ్యమ్మా. ఈ ఎక్స్ప్రెస్ బ్యాగ్ పండు అయ్యా పో. ఆడ కుళ్ళున్నది పో. 2 రూపాయలు కూడా పెట్టి గిని బొంద మీద వస్తున్నా. ఎన్ని పైసలన్ను? చెప్పాను కదా, 49,500 రూపాయలు. ఇప్పుడు పీనుగా లేదు కదా, మళ్ళీ 500 ఎందుకు? టీ తాగుతారమ్మా. గన్ని పైసలతో షాయి తాగుతారా? ఒక్కడే కాదు కదా, స్టేషన్ లో చాలా మంది ఉంటారు. గదే పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, గంత షాయి తాగదు. ఇదిగో ఇతను నా వల్ల కాదు, ఆయన పిలుస్తాను. నువ్వు సైజు నేనేమైనా ఇయ్య అంటున్నానా? ఇస్తా. నేను 49,000 ఇస్తా గానీ 500 అయితే ఇయ్య. సరే, నేను కాంప్రమైజ్ చేస్తాను. నమస్తే డాక్టర్. నమస్తే, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్స్. వాట్స్ ద ప్రాబ్లం? వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఐ సీ. అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువల్నే కాకుండా మగవాళ్ళంటే ఆడవాళ్ళు చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు. అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను. వాట్స్ హి? ఇతను మీకు తెలీదా? తెలీదు. తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. నాకు అమితాబ్ బచ్చనే తెలీదు అసలు. ఓహో, అంటే మీరు ఫిల్మ్స్ చూడరా? ఐ వోంట్ గో టు ఫిల్మ్స్. జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం. అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా? మొన్నే ఒక దియాల సినిమా చూశాడు. అప్పటి నుంచే వీడు దానికి దీనికి ఏంటి సంబంధం ఉందో లేదో చెప్ప. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.